పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ వరుస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ సినీ పరిశ్రమలో మాత్రం ఆయన చేయబోయే సినిమాల గురించి చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ మళ్ళీ సెట్స్లో ఎప్పుడు అడుగు పెడతారా అనేది ఎవరు చెప్పలేం. కానీ చాలామంది పవన్ చేయబోయే సినిమాల కోసమే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతి నిండా సినిమాలు ఉండగా అన్ని చిత్రాల షూటింగ్లకు బ్రేకులు పడ్డాయి. మళ్ళీ పొలిటికల్ హీట్ తగ్గిన తర్వాత అవి పూర్తవనున్నాయి. అయితే పవన్ చేయబోతున్న సినిమాల్లో ఒకటైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ అయితే త్వరలో విడుదల కానుంది. మేకర్లు కూడా ఇటీవల ఇండైరెక్ట్ గా ఇదే విషయాన్ని చెప్పారు. ఇక ఇప్పుడు త్వరలో ఓజీ మూవీ క్లిప్స్ కూడా రానుందట. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఓజీ మూవీని సావోఫెన్ సుజీత్ అయితే తీయబోతున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవనున్న ఈ సినిమాపై అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు సినీ ప్రియుల్లో కూడా భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. బాలీవుడ్ కోలీవుడ్ కు చెందిన స్టార్ నటీనటులు కూడా నటించబోతున్న ఈ సినిమాలో విలన్ గా బీటౌన్ హీరో ఇమ్రాన్ హష్మీ కనిపించనున్న విషయం తెలిసింది. తాజాగా ఆయన సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించారు. ఆ సందర్భంగా ఓ నెటిజన్ అయితే ఓజీ మూవీతో పాటు తన రోల్ గురించి కూడా చెప్పమని కోరారు. అందుకు సమాధానంగా ఇమ్రాన్ గారు ఇప్పుడు నేనేం చెప్పలేను కానీ క్లిప్స్ త్వరలోనే రాబోతుంది అని చెప్పారు. దీంతో ఆయన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయితే మార్చి 24న ఇమ్రాన్ హష్మీ పుట్టినరోజు కాబట్టి మేకర్లు ఆ రోజు క్లిప్స్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ను ఆ క్లిప్స్ లో ఓజీ మేకర్లు రివీల్ చేయనున్నారు అని సమాచారం అయితే నడుస్తుంది. మరి అందులో కేవలం ఇమ్రాన్ అయినా లేక పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల తమన్ కూడా పవన్ మాసివ్ పోస్టర్ ను షేర్ చేశారు. అయితే ఒకేసారి ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ అప్డేట్లు రావడంతో పవన్ ఫ్యాన్స్ అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెయిటింగ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.